నారావారిపల్లె సీఎం చంద్రబాబు ఇంటికి కోతవేటు దూరంలోనే చిరుత సంచరించినట్టుగా కూడా స్థానికులు తెలియజేస్తున్నారు. ఆ వీడియో కూడా సెల్ ఫోన్‌లో చిత్రీకరించి మనకు ఇచ్చినటువంటి పరిస్థితి. ఒకసారి మీకు ఆ చిరుత వచ్చినటువంటి ప్రదేశాన్ని కూడా చూపిస్తాను. అయితే నారావారిపల్లెలో కళ్యాణ మండపం ఉంది. కళ్యాణ మండపం వెనక ఒక బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ సాగుతుంది. ఈ బిల్డింగ్ వెనక ఏదైతే ఇదంతా కూడా నీళ్లున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆ చిరుత ఇక్కడికి నీళ్లు తాగేందుకు రావడం. అదే రకంగా గడిచిన 2, 3 రోజులుగా కూడా ఈ అటవీ ప్రాంతం కూడా ఈ యొక్క నారావారిపల్లికి ఆనుకునే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఈ చిరుతల అరుపులు కూడా గడిచిన 2 రోజులుగా కూడా వింటున్నామంటూ కూడా ఇక్కడ పనిచేసేటువంటి వారు చెప్తున్నారు. నిన్న నైటు చిరుత ఇక్కడికి రావడం, ఇక్కడ పనిచేసేటువంటి వ్యక్తి ప్రత్యక్షంగా చూశాడు. ఒక్కసారి ఆ నీళ్లు తాగేందుకు వచ్చినటువంటి చిరుత అడుగులు మనం చూడొచ్చు. చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇది చూడొచ్చు. ఇదంతా కూడా ఆ యొక్క చిరుత అడుగులే. ఇది చూడొచ్చు. ఇది దిగబడిపోయింది. ఏదైతే ఆ మట్టి కూడా దాని వెయిట్‌కి అంటే ఆ స్థాయిలో అంత ఏజ్ కలిగితే చాలా భారీగా ఉందంటూ కూడా చూసినటువంటి వ్యక్తి కూడా తెలియజేస్తున్నాడు. ఇవన్నీ కూడా చిరుత అడుగులు. ఇక్కడికొచ్చి నీళ్లు తాగి తర్వాత ఇదే ప్రాంతం కూడా అయితే అటవీ మార్గం అటవీలోకి వెళ్ళినటువంటి పరిస్థితి. ఆ చిరుతను చూసినటువంటి వ్యక్తి ఉన్నాడు. ఒకసారి ఆయనతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎన్ని గంటలకు చూసారు మీరు ఆ చిరుతని? 6 గంటలకి మార్నింగ్. నిన్న మార్నింగ్. నిన్న మార్నింగ్. అదే కాదు పొద్దున్నే వచ్చి 5 గంటలకి, 4 గంటలకి వచ్చి అరుస్తూ చేస్తూ ఉంటది గానీ మనిషి కాడికైతే రాలా. వాళ్ళైతే వచ్చి కుక్క రకంగా అంటే కుక్కలు పట్టుకుంటది. కుక్కలు బక్కలైతే ఎవరైనా ఇక్కడ చూసుకొని చెప్పినారు వాళ్ళు మాకాడ. వాళ్ళొచ్చి ఇందాకలు వచ్చిపోయినారు. వచ్చి అంటే మాములుగా ఇప్పుడు వాళ్ళు ఈ ఫారెస్ట్ వాళ్ళు ఎప్పుడొచ్చారు? వచ్చి కూడా ఒక అరగంట ఏమో అవుతుంది అంతే. హ్మ్. వచ్చినారు వాళ్ళు మామూలుగా వచ్చి క్యాకర్స్